నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ। ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సన్నవడ్లు దొడ్డువడ్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు। మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత, రవి ముదిరాజ్, ఎంపీటీసీ లతా వెంకటేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్లు పంచమి రేణుకుమార్, వెంకటాయపల్లి రమేష్, నూకల వెంకటేష్ యాదవ్, పంచ భిక్షపతి, ఇస్లాంపూర్ రమేష్, ఉదయ్ రంజన్ గౌడ్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। 5 మాసాల కాలంలో రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదంటే ప్రభుత్వం యొక్క అసమర్థత చెప్పకనే కుట్టొచ్చినట్టు అనిపిస్తుంది। వాస్తవంగా చెప్పాలంటే కరెంటు లేక రైతులు పొలాల దగ్గర పడుకున్నారు 5 నెలల్లో। అట్లా ఇట్లా కష్టపడి వడ్లు కటింగ్ చేసుకొని రోడ్ల మీద వేసి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి। కరెంటు లేక బాయిల దగ్గర పడుకున్నాం నైట్లా, ఇప్పుడు రోడ్ల మీద కుప్పలు వేసి రోడ్ల మీద పడుకుంటున్నాం। అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ఇంట్లో ఉండొద్దు, రైతు పొలాలకు ఉండాలి, రైతు రోడ్ల మీద ఉండాలి, రైతు ధర్నాలు చేయాలి। ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం। సన్న ఓట్లకు 500 బోనస్ అంటుండు। సన్న ఓట్లకు 500 బోనస్ నువ్వు ఇచ్చేదేంది? ఆల్రెడీ ట్రేడింగ్ లో 27-28 నుంచి 3000 దాకా ప్రైవేట్ వాళ్ళు సన్నబొట్టు కొంటున్నారు। 500 నువ్వు ఇచ్చేదేంది? ఇలా దొడ్డు ఓట్లు ఉన్నాయి। యాసంగి పంట అంటేనే దొడ్డు ఓట్లు ఉంటాయి। యాసంగి పంటలో దొడ్డు ఓట్లు నువ్వు కొనని చెప్పు, నువ్వు ఇయ్యని చెప్పు, కానీ సన్న ఓట్లకి ఇస్తా దొడ్డు ఓట్లకి ఇయ్యంటే పండించేదే దొడ్డు ఓట్లు। రేవంత్ రెడ్డి గారు మేడి బట్టి దున్నుంటే వ్యవసాయం చేసుంటే ఆయన నిజంగా అర్థమవుతుండే వ్యవసాయం యాసంగిలో ఎట్లాంటి ఓట్లు వస్తాయి, వర్షాకాలంలో ఎలాంటి ఓట్లు వస్తాయి తెలిసి ఉండేది। వ్యవసాయం చేయనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రైతులు అంతా కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది। 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, కరువు లేదు, కరెంటు పోలే, కరువు లేదు, రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేయలే। ఏ కాంగ్రెస్ పార్టీ వాడికి కనిపించలే, ఏ బీజేపీ వాడికి కనిపించలే, ఏ రైతు రోడ్డు మీదకి రాలే। 10 సంవత్సరాలు చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి, చెక్ డ్యాములు నిండినాయి, కొండపశమ్మ సాగర్ కట్టుకున్నాం, మల్లన్న సాగర్ కట్టుకున్నాం, హల్దీ రివర్ నిండా నీళ్ళు ఇచ్చినాం, చెరువులు నింపినాం, కుంటలు నింపినాం। ఇవాళ చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి। ఇలా రైతు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు। రైతు కోసం మాట్లాడాడు, రాజకీయాలు మాట్లాడతాడు, ఎంతసేపు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అదొక రేవంత్ రెడ్డి గారు। కళ్ళు వీక్తా అంటాడు, పేగులు వీక్తా అంటాడు, చెడ్డీలు వీక్తా అంటాడు, ఇదేం కర్మ? పండుగ చెప్తా అంటాడు, ఉరికి కొడతా అంటాడు। ఈయన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు ఇదేనా? రైతులకు నువ్వేం చేస్తావో చెప్పు, ప్రజలకు నువ్వేం చేస్తావో చెప్పు, నువ్వు చేసిన హామీలు ఏంటివో చేయండి। అలా ఇసిపెట్టి ఇలా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే దానికి పూర్తిగా నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి। కాబట్టి ఇలా మేమందరం కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఊరుకుంటున్నాం। కొద్ది రోజులలో వేలాది మందితోని నేషనల్ హైవే 47 మీద 44 మీద వేల మందితోని ఒడ్లు కనుక ఉండకపోతే ఎలక్షన్ కోడ్ కాగానే వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి రోడ్డు మీదకి వెళ్ళి వేసే పరిస్థితి ఉండదు। కేసులు పెడితేనా పెట్టుకోండి, మేము ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం, ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని గుండాయిజం చేస్తుండ్రు, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా పోలీసులను।
మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసినట్లు బీజేపీ ఆరోపణ. సీసీ కెమెరాలు ఆధారంగా పోలీస్ వాహనంలో శ్రావణ్ ను బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలుస్తోందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తే స్థానిక పోలీసులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ సమాచారం అందించాలి. కానీ ఎటువంటి సమాచారం తమకు తెలియదని తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ్ తండ్రి బీజేపీ సీనియర్ నాయకుడు రాంబాబు తమ కుమారుడు కార్పొరేటర్ శ్రావణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆనంద్ బాగ్ లోని బీజేపీ కార్పొరేటర్ కార్యాలయం నుండి శ్రావణ్ ను ఎత్తుకెళ్లినట్లు పార్టీ నాయకులు తెలుపుతున్నారు. సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ 10వ తరగతి సిబిఎస్ఈ ఫలితాల్లో అగ్రగామిగా నిలిచి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. ఒకే ఒక్కడినని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విద్యా వైద్య సంస్థలు స్థాపించి రాజకీయంలో ఉన్నత పదవులను అనుభవించారు. ఇవన్నీ ఊరికే రాలేవని కష్టపడ్డ పాలనమ్మిన అనే డైలాగును విద్యార్థులను ఉద్దేశించి మరోసారి జపించారు. మల్లారెడ్డి కష్టపడకపోతే ఎవరు ఉన్నత శిఖరాలు అధిరోహించారని ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో సరికొత్త టెక్నాలజీని రూపొందించే విధంగా విద్యార్థులు ముందుకు వెళ్లాలని కోరారు. Next, the parents to receive the questions both of you. Boys, arrange yourselves for a perfect seat. సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ చూడాలంలో సిబిఎస్ఈ 10th and 12th సందర్భంగా రిజిస్ట్రేషన్ సెరమనీ అరేంజ్ చేశాము. సో 12 స్టూడెంట్స్లో 41 స్టూడెంట్స్లో మనకి 33 స్టూడెంట్స్కి డిస్టింక్షన్ వచ్చింది. అలాగే 10th కూడా 180 స్టూడెంట్స్లో 70 స్టూడెంట్స్కి డిస్టింక్షన్ వచ్చింది.
100% result from past 8 years కూడా CMR ఇంటర్నేషనల్ స్కూల్ సుధారంలో ఎవ్రీ ఇయర్ 100% రిజల్ట్ వస్తుంది. సో ఈ సందర్భంగా నేను పేరెంట్స్ అందరికీ స్కూల్ మీద ఉంచిన నమ్మకానికి నేను చాలా రుణపడి ఉంటున్నాను. అండ్ ఈ రిజల్ట్ అంతా నేను మా టీచర్స్కి డెడికేట్ చేస్తున్నాను. ఎవ్రీ డే వాళ్ళు చేసే ప్లాన్ కానీ, వాళ్ళు చేసే ఎగ్జామ్ ప్లానింగ్ కానీ, ఎగ్జామ్ మొత్తం రివిజన్ ప్లాన్ కానీ, మాక్ టెస్ట్లో కానీ ఎట్లా ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అని ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళు పర్సనల్గా 1-to-1 రివిజన్ ఇస్తూ ఉంటారు. సో ఈ రిజల్ట్ అంతా మా టీచర్స్కి నేను అంకితం చేస్తున్నాను. సో వీఆర్ నథింగ్ వితౌట్ అవర్ టీచర్స్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ I thank all the stakeholders for giving me this opportunity. So CMR International School సుధారంలో 100% లెగసీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులను జి సువాన్ సిహెచ్ హాసినిని ప్రోత్సహించిన అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ఫౌండర్ పిఎల్ శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ అక్షర వాగ్దేవి స్కూల్ సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ లో ఉండటం చాలా విశేషమని ఆయన పేర్కొన్నారు. మా ఈ స్కూల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సాధ్యమైనంత ఫీజు ఎక్కువ లేకుండా సాధారణ స్కూల్లో లాగా చదువుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వనజ, వైస్ ప్రిన్సిపల్ రచనా సింగ్, పల్లవి, మోడల్ స్కూల్ యాజమాన్యం సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Once again congratulate behalf of the team of teachers of Akshara. I congratulate Suvan and Suvan's parents. Now Please, Srinivas, you come. Always you'll ask extra seats throughout the state for the Usmania University for 20% for all the students. Make clear. So I said I'll come tomorrow, sir. My friend Dr. Janardhan, he called me. Siddharth is in Taj Mahal. Please come. He wants to come. I went there. He gave 2,000 rupees from him, Siddhanti. He gave to that the bearer girl for the education purpose. Why, sir? No. Tomorrow you are the educationist. Vidyadanam chesevadivi. Like that I came. I went to Navnit Rao. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. అంతకుముందు ఆలయంలో అర్జిత పూజలు, సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్నారు. దర్శనానికి వచ్చిన సమయంలో ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఓట్ల లెక్కింపు కేంద్రమైన రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎం సెక్యూరిటీ, లాగ్బుక్ రిజిస్టర్స్లను 3 అంచెల సెక్యూరిటీ ఏర్పాటును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు.
లేకపోతే ఆఫర్ తీసుకుని అంత తీసుకొని ఈ కింద గ్రౌండ్ కిందకి పైన बैरिकेड के अंदर कोई नहीं आना, कोई नहीं आना, कोई देखने लगा देखना है ना, कोई आदमी इधर ही स्टॉप करना चाहिए, कोई आदमी होना चाहिए चेक करने के लिए। పవర్ పోయినప్పుడు కూడా మనం కంటిన్యూగా ఆన్ ఉంటుంది. పవర్ మ్యాక్సిమం పవర్ లేదు, పవర్ పోయినప్పుడు కూడా. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ టీవీ.